వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ దుష్ప్రచారాన్ని ఆయన బృందం తీవ్రంగా ఖండించింది. అల్లు అర్జున్ ను కలవాలంటే కఠినమైన ప్రోటోకాల్ పాటించాలంటూ వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అవాస్తవమని, దీనికి బాధ్యులైన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ మేనేజర్, మీడియా స్ట్రాటజిస్ట్ శరత్ చంద్రనాయుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రాయల్ ఎన్ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బార్వో మాట్లాడుతూ అల్లు అర్జున్ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు ఉంటాయని ఆరోపించారు. ఆయన కళ్ళలోకి నేరుగా చూడకూడదని, కరచాలనం చేసే అవకాశం ఉండదని, ఆయన్ను కలవాలంటే పలువురు మేనేజర్లను దాటాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ ఏమైనా మానవాతీత శక్తా? ఆ నిబంధన అల్లు అర్జున్ పెట్టి ఉండడు, బహుశా ఆయన భార్య పెట్టిన నిబంధన అయి ఉంటుంది అంటూ పలు రకాల నెగటివ్ కామెంట్స్తో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారం శృతిమించడంతో అల్లు అర్జున్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్రనాయుడు తన ప్రకటనలో తాజాగా అల్లు అర్జున్పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ వ్యవహారాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయవద్దు అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఎల్లప్పుడూ అందరితో హుందాగా, గౌరవంగానే మెలుగుతారని స్పష్టం చేశారు.